నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సంపదలకి లోటు ఉండకూడదు మాకు అని ఎవరైనా అనుకుంటూ ఉంటారు. మరి ఈ సంపదలకి ఎటువంటి లోటు ఉండకూడదు మా ఇంట్లో, సిరి సంపదలు ఎప్పుడు అలా వస్తూనే ఉండాలి అనుకుంటే గనక ఏదైనా చక్కటి రెమెడీ ఏదైనా ఉందా దీనికి? సిరి సంపదలు ఎప్పుడూ రావాలి. మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే మన పిల్లలు మన కళ్ళ ముందు సంతోషంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటే, వారికి చక్కగా సంతానం కలుగుతూ ఉంటే, వారు కూడా ఆరోగ్యంగా చక్కగా ఉంటే, ఇంతకు మించిన సిరి సంపద మరొకటి లేదు నన్ను అడిగితే మాత్రం. పిల్లలు అంటే ఎ- ఎంత ఉన్నా కూడా తినగలిగేటువంటి శక్తి అన్నట్టుగా అదేదో ఉంటుంది అన్నట్టుగా, అన్నీ ఉన్న అల్లున్నట్లో శని ఉన్నది అన్నట్టు, మంత్లీ ఒక 5-6 లక్షల శాలరీ వాళ్ళ మన భర్తకు, భార్యకు ఒక 3-4 లక్షల శాలరీ. వారి కుటుంబంలో పిల్లలకు తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే ఎవరేం చేస్తారు? డబ్బులు అటే పోతుండే. డబ్బులు అట్టే పోతుంటాయి. అంటే నన్ను అడిగితే చెప్పుదాము రెమెడీ, మీరు అడిగినటువంటి దానికి తప్పకుండా చెప్పుదాము. కానీ ఇక్కడ ముందుగా కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి అయితే ఉంటుంది కదా, అవి కాకుండా మనం ఒకరి మనసు బాధ పెట్టేసి, లేదా ఒకరిని ఏదో మన అవసరం కోసం అని చెప్పి ఎవరి దగ్గరనో మన అవసరము మరియు మన ఎమర్జెన్సీ ఇంకా మరొకటి ఏదో అనుకొని డబ్బులు ఏదో తీసుకున్నాం ఎవరి దగ్గరనో, అప్పుడు ఆ సమయానికి తిరిగి ఇచ్చేద్దాము అంటే నా దగ్గర లేవు, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, నేను లాస్ అయిపోయి ఉన్నా అనేటువంటి మాటలు మాట్లాడిన ఎవరైతే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే, మనం ఎన్ని రెమెడీస్ చేసినా కూడా అసలు పని చెయ్యవు. విన్నారా? కానీ అంటే ఏదో బిజినెస్ కోసం అని చెప్పి పాపం మంచిగా ఉండేటువంటి వారిని నమ్మించడమా, లేదా మరొకటో చేసి ఉన్నారు, కొంత అమౌంట్ తీసుకొని ఉన్నారు, సరే లాస్ అయ్యింది, కానీ వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఇప్పుడు కాదు, లేదా కొంత తేరుకున్నాక, లేదా రేపటి కాలంలో చూద్దాం, విషయం ఇది, కొంత ఓపికగా ఉండండి. ఇప్పుడు వారు కూడా ఎక్కడి నుంచో డబ్బులు పాపం తీసుకొని వచ్చి మీకు ఇచ్చింది ఏదో ఆశపడే కదా ఇచ్చింది. అయితే ఇప్పటికీ నన్ను మొన్న ఒక ఆమె ట్రేడింగ్లో అమౌంట్ పోగొట్టుకొని ఉంది, మళ్ళీ నాకు ట్రేడింగ్లోనే జీవితం ఉంది, మళ్ళీ నేను ట్రేడింగ్లో సంపాదిస్తానా లేను అంటే ఎవరు చెప్తారు? సరే, దశ బాగానే ఉంది, కానీ ఇప్పుడు కేవలం మీకు ఆ యొక్క యాపే అక్కడ కాదు కదా, చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరే చేస్తారా, లేదా మీరు ఎవరైనా నమ్మిస్తారా? ఎవరైతే చేసేటువంటి వానికి అష్టమశని అర్ధాష్టమశని ఉంటే అంతే సంగతి. ఇప్పుడు అందరి జాతకాలు మంచిగా ఉండాలి అని చెప్పి లేదు. ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారు, ఒకరికి అర్ధాష్టమ గురువు ఉండవచ్చును, ఒకరికి అష్టమ శని ఉండవచ్చును, మరొకటి ఏలినాటి శని ఉండవచ్చును, చెప్పలేం కదా. ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇబ్బందులు ఎదురైతాయి ఒకరి ద్వారా నుండి ఒకరికి. కనుక ఎల్లవేళలా మనం ప్యూర్ హార్ట్తో, మంచి మనసుతో, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, పరాయి సొమ్ము పాము లాంటిది అంటారు, 100% కూడా. కనుక దాని జోలికి వెళ్ళకూడదు. ఎవరి డబ్బులు కూడా మనం తీసుకున్నాము అంటే అది మన బాధ్యత, మాట మీద కూడా ఉండాలి అనేది చెప్తూ ఉన్నారు మీరు. ఏమంటే మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మా దగ్గర ఎవరు డబ్బులు తీసుకోలేదు, అయినప్పటికీ మేము సిరి సంపదలు మాత్రం మా ఇంట్లో ఉండట్లేదు, మేము పెంచుకోలేకపోతున్నాం మా సంపదని అనుకుంటే గనక అప్పుడు ఏం చేయాల్సి అదే ఇదే రెమెడీ చెప్తున్నారా? తప్పకుండా. అయితే చెప్తాం ఈ రెమెడీ కంటే నాకు ఇదే విషయం, ఎందుకంటే చాలా మటుకు మాట్లాడుతున్నాం కదా, ప్రాక్టికల్ గా మనలో ఏడుస్తున్నారు. అయ్యో, మా సొంత తమ్ముడు నన్ను నమ్మించి నా బంగారం ఎత్తుకెళ్ళాడని ఒకరు, వేరే మరొక విషయం, ఎంత సమాజం ఎంత, నేను అనకూడదు కానీ నిజంగా చెప్తున్నా, ఈరోజు బాగున్నాము అని మాత్రం అనుకుంటున్నారు, కానీ రేపు మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు అనేటువంటిది ఎంత దోషము అనేటువంటిది ఇది రేపటి కాలంలో తెలుస్తుంది. విన్నారా? కనుక
అలాంటి వారి కోసం మాత్రం నేను రెమెడీస్ అయితే చెప్పడం లేదు. చెప్తున్నా కదా, ఇప్పుడు మీ అవసర నిమిత్తము డబ్బులు తీసుకున్నారు, మీ అవసరం తీరిపోయింది, అమ్మయ్యా వాడు అడిగేసరికి నా దగ్గర లేవు ఇప్పుడు అంటే ఇది ఎంత దౌర్జన్యం. ఇలాంటి వారికి ఎలాంటి రెమెడీస్ చేసినా కూడా పనికి రావు. నేనైతే ముందే చెప్తున్నా, మీరు నన్ను తిట్టుకున్నా కూడా మంచిది. ఎవరైతే ఇక్కడ ధర్మంగా ఉన్నారో తప్పకుండా కూడా మనం చెప్పేటువంటి రెమెడీ చేయండి. ఇది కేవలం ఏకాదశి రోజు మాత్రమే చేయండి. ఇది శుక్లపక్షమా లేదా కృష్ణపక్షమా అనేటువంటి సంబంధం లేకుండా ప్రతి ఏకాదశి రోజు మనం చెప్పేటువంటి ఈ దీపారాధన చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు లైవ్ లో చేద్దాం అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం చేయలేకపోతున్నాం. తప్పకుండా కూడా వీరికి ఇక్కడే మనం లైవ్ లో వీడియో చేసి చూపిద్దాం. ఇప్పుడు ఏమిటంటే ఫొటోస్ ఇస్తారా? తప్పకుండా ఫొటోస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ఇంట్లో తులసి ఎండిపోయినటువంటిది ఎట్లాగో ఉంటుంది, లేదా ఇంక ఎక్కడైనా ఉన్నా కూడా మీకు ఆ యొక్క తులసికి సంబంధించినటువంటి పుల్లలు, చిన్న చిన్న పుల్లలు, మామూలుగా ఒక దారం సైజుగా ఉండేటువంటి పుల్లలు చాలు, చిన్న బాగా ఇంత లావు తేకండి. ఒక 7 సమిదలను మీరు వాటిని క్రియేట్ చేసుకోండి. అంటే 7 సమిదలను ఇంత లావుగా ఇంత పొడుగ్గా ఉండేటువంటివి, దారము కంటే కొంచెం లావు, మనకు సుతిల్ దార్ అంటారు కదా, ఆ అంత లావుతో ఉండేటువంటివి సరిపోతవి. ఒక 7 పుల్లలను, కట్టెలను మీరు దగ్గర పెట్టుకొని, మనకు సుమారుగా గణపతి నవరాత్రులలో కానీ లేదా ఇప్పుడు అమ్మవారి నవరాత్రులలో కానీ అఖండ దీపానికి ఒక పెద్ద వత్తి దొరుకుతుంది. ఆ వత్తిని తీసుకోండి. లేదా పత్తి ఉంది మా దగ్గర, కాటన్ ఉంది అనుకుంటే కాస్త మెల్లగా ఇంత పెద్దగా ఉండేటువంటి పత్తిని చేసుకోండి. ఒక జానడు ఉండేటువంటి విధంగా ఆ యొక్క పత్తిని చేసుకోండి. ఆ యొక్క పత్తితో వత్తిని చేసుకోండి. ఆ వత్తి జానడు ఉండేటువంటి విధంగా చూసుకోండి. దీనిని ఈ పుల్లలు ఏవైతే 7 పుల్లలు ఉన్నావో దీనిని చక్కగా కూడా ఒక మూటలాగా కట్టేసేయండి. ఒక త్రాడుతో మూటలాగా కట్టేసి ఈ ఏదైతే వత్తి ఉందో ఈ వత్తిని దీని చుట్టూ కూడా తిప్పేసేయండి. పుల్లల చుట్టూ తిప్పేసి చివరి వత్తి ఏదైతే ఉంటుందో దీనికి ఈ యొక్క పుల్లలను అటాచ్, 7 పుల్లలు ఉండేటువంటి విధంగా అటాచ్ చేసి దీన్ని ఒక పెద్ద మట్టి పాత్ర తీసుకొని, మట్టి మనకు ప్రమిద అంటారు కదా, అందులో చక్కగా కూడా ప్యూర్ ఆవు నెయ్యి వేసి ఈ పుల్లలను అదేవిధంగా ఈ యొక్క వత్తిని మంచిగా నానేటువంటి విధంగా చూసుకొని దీనిని చక్కగా కూడా ఈ యొక్క ప్రమిదకు ముందుగా వేసి పెట్టేసి వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి. వత్తి ఏ విధంగానైతే పెడతామో మనం తూర్పు సైడ్గా, ఆ విధంగా తూర్పు సైడ్ కాకుండా ఈశాన్యం వైపుగా పెట్టండి. ఇది ఈశాన్యం వైపుగా ఏమిటి, మనకు పూజ సంబంధించినటువంటి గది ఉంటుంది కనుక ఈశాన్యం వైపులో మట్టి ప్రమిదలో మనం చెప్పినటువంటి యొక్క పుల్లలకు చుట్టూ కూడా వత్తిని అటాచ్ చేసి ఈ యొక్క వత్తి ఈ యొక్క పుల్లలు ఉండేటువంటి విధంగా ఆ యొక్క ప్రమిద ముందు పెట్టేసి దీనిని చక్కగా కూడా వెలిగించండి. వెలిగించి విష్ణు సహస్రనామాలు, కుదిరితే వెంకటేశ్వర స్వామి యొక్క 108 నామాలు చెప్పుకోండి. ఒక 11 ఏకాదశులు, అంటే ఈ ఏకాదశి మరొక ఏకాదశి, ఈ ఏకాదశి మరొక ఏకాదశి, ఇట్లా 1 ఇయర్ పాటు మీరు ఇది చేస్తూ ఉండండి. ఇది ఎవరికి చెప్పకుండా చక్కగా చేస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితము మీరు సొంతం చేసుకుంటారు. సేకరించి పెట్టుకోవచ్చా అండి ముందుగానే తులసి? సేకరించి పెట్టుకో. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎండిపోయినది దొరకాలి, ఎండిపోయిందని అనకూడదు. నిద్రపోయినటువంటి తులసిలు మనకి దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో ఎప్పుడైనా కనపడింది దాన్ని సేకరించి ఒక డబ్బాలో దాచిపెట్టుకుని ఏకాదశికి కూడా దీపారాధన చేయొచ్చా? తప్పకుండా. రైట్, అలా కూడా చేసుకోవచ్చు. రైట్ అండి, తులసి సమిధలతో చేసేటటువంటి ఈ దీపారాధన డెఫినెట్ గా సిరి సంపదల్ని తీసుకొస్తుంది అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు. రైట్, అయితే ఏకాదశి నాడు ఎప్పుడు పొద్దున్న అండి, సాయంత్రం ఎప్పుడు చేయమంటారు ఈ దీపారాధన? ఒకవేళ తిథి మనకు ప్రదోష కాలంలో వస్తుంది అనుకుంటే మాత్రము, ఇప్పుడు ప్రదోష కాలంలో వస్తే ఎట్లాగో మార్నింగ్ ఉంటుంది కనుక మార్నింగే చేయండి. ఎప్పుడు చేసినా మార్నింగే, పొద్దున్నే సూర్యోదయం ఏదైతే అవుతుందో దానికి ఒక 45 నిమిషాల్లో లోపు చేసేయండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, తులసి అంటేనే లక్ష్మి అనుగ్రహం ద్వారా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.